హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థింకర్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు 2008 డిఎస్సి హెచ్జిటి తెలంగాణ టాప్ ర్యాంకర్, అదేవిధంగా 2012 గ్రూప్ 2 ద్వారా ఐసిటివిగా నియామకపై ప్రస్తుతం డీసీటీవీగా పనిచేస్తున్నటువంటి చెల్మల తిరుపతి గారు నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా మీరు డిఎస్సి హెచ్జిటికి ప్రిపేర్ అయిన విధానము మీకు ఏ విధంగా మరి తెలంగాణ టాప్ ర్యాంక్ వచ్చిందనేది ఒకసారి మా వ్యూవర్స్కి తప్పకుండా. వరంగల్లో డైట్ నాది 2008లో పూర్తి, 2006 నుంచి 8 వరకు నా వరంగల్లో డైట్ పూర్తి అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రాగానే మా వెంటనే 2008 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మాకు పూర్తయిన సంవత్సరం అదే సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది. దాంతో ఆ డిఎస్సి నోటిఫికేషన్లో అందరికీ టీటీసీ బీఎడ్ వాళ్ళకి హెచ్జిటి పోస్టులు అలొకేషన్ చేశారు. దాంతో మేము అందరం మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి, మేము ఎవరైతే డైట్లో చదువుకున్న మిత్రులందరం కలిసి మంచిర్యాలలో ఒక రూమ్ తీసుకొని, అప్పుడు కూడా మా విద్యార్థి శంకర్ సార్ మాకు మళ్ళీ తన తోడ్పాటు ఉండి మమ్మల్ని కోచింగ్ ఇవ్వడం కానీ, మమ్మల్ని డిఎస్సికి ఎట్లా ప్రిపేర్ చేయాలో, టీటీసీకి ఎట్లయితే ఆ తరహాలో కోచింగ్ ఇప్పించారో మళ్ళీ మమ్మల్ని ఈ డిఎస్సి ర్యాంకులో కూడా రావాలి, అందరికి ఉద్యోగాలు రావాలనే ఒక మోటోతోనే ఆయన అందరినీ కూడా మళ్ళీ కోచింగ్ ఇప్పించడం, మమ్మల్ని అందరినీ ఎలా చదవాలో ఒక ప్లాన్గా గైడ్ చేయడం జరిగింది. మేము అందరం రూములలో వండుకుంటూ టీటీసీ కోచింగ్ సెంటర్కి వెళ్ళి మధ్యాహ్నం అక్కడ కూడా క్లాసులలో చదువుకుంటూ అట్లా ప్రిపరేషన్ కొనసాగిస్తూ అందరం కలిసి ఒక జాయింట్గా అందరం కలిసి ప్రిపేర్ అందరం చదివి అట్లా అందరం కూడా అంటే ఎట్లా అంటే చదవడం అందరూ చదువుతారు, కానీ పర్టికులర్గా అందరం కలిసి కూడా ఉద్యోగాలు సాధించాలని కసి గ్రూప్లో ఉండేది. మా అందరం ఒకటే కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. అందరం పేద ఫ్యామిలీస్ నుంచి, అందరికీ ఉద్యోగాలు లేక, సరైన సపోర్ట్ లేక ఇలా రావడం వల్ల అందరికీ ఉద్యోగాలు కొట్టాలని ఒక కసి వల్ల అందరం కలిసి చదివి ఉద్యోగాలు సాధించాం. తిరుపతి గారు, ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎంత టైం కేటాయించాలంటారు? క్వశ్చనింగ్ను అర్థం చేసుకునే విధానం కానివ్వండి, మనం ఆన్సరింగ్ చేసే విధానం కానివ్వండి, ఏ విధంగా మనం టైం టేబుల్ సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పండి. టైం టేబుల్ అంటే మనకు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. టైం టేబుల్ అంటే ప్రిపరేషన్లో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. ఒకరు 1 అవర్లో గ్రాస్పింగ్ చేసుకోవాలి సబ్జెక్ట్, ఒకరు 2 అవర్స్ పడుతుంది. టైం అనేది మనం వాళ్ళ యొక్క చదివే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే ప్రిపరేషన్లో ఇప్పుడున్నట్టే మేము రాసిన 2008కి ఉన్న ఇప్పుడు జరగబోయే డిఎస్సీలకు చాలా తేడా అంటే మార్పులు జరిగాయి. దాంట్లో సిలబస్లో కానీ, టెట్ పరంగా కానీ, అడిగే క్వశ్చనింగ్లో డెప్త్ కానీ చాలా మారింది. అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చేటి మాకు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు, ఇప్పుడు ఖచ్చితంగా డెప్త్గా అంటే పుస్తకాల్లో లేని క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. సో మనం ఏంటంటే ఓవరాల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్తో పాటు మనకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాటితో పాటు ఇతర నాలెడ్జ్ కూడా మనం ఖచ్చితంగా పెంచుకొని క్వశ్చన్ డెప్త్గా చదివి మనం ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు వస్తున్నాయి. అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చి ఇప్పుడు ఏబీసీ అని ఇచ్చి ఏబీ సరి అనేది ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. కాబట్టి మనకి రీజన్ బాగా థింక్ చేసి ఆన్సర్ పెట్టడం, సబ్జెక్ట్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం, మాక్సిమం ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. చాలామంది రివిజన్ చేయరు. రివిజన్లో చదువుతారు, అందరూ చదువుతారు, సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, కానీ రివిజన్ ఎవరు చేయరు. రివిజన్ ఒక 3 సార్లు 2 సార్లు రివిజన్ చేయాలి. చేస్తే అప్పుడే మనకు గ్రిప్ వస్తుంది. అప్పుడే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం పెట్టే మనకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం రివిజన్ ఎక్కువసార్లు చేయాలి. ఎక్కువ పుస్తకాలు చదవకుండా ప్రామాణిక పుస్తకాలు తీసుకొని వాటిని ఎక్కువసార్లు చదవడం, వీలైతే ఇంకొక రిఫరెన్స్ బుక్ పెట్టుకొని ఇంకొంచెం డెప్త్గా చదవడం అలాంటి అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. తిరుపతి గారు, కొందరు పేద విద్యార్థులు కోచింగ్ వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకొక 2 మంత్స్లో మనకు డిఎస్సి ఉంది, 1 మంత్ గ్యాప్ ఉంది. కొంతమంది కోచింగ్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, టైం లేకుండా. మరి అట్లాంటి వాళ్ళకు మీరు చెప్పేటువంటి గైడెన్స్? కోచింగ్ అనేది సార్, కోచింగ్ అనేది మేమున్న పరిస్థితుల్లో మాకు అప్పుడు మాకు శంకర్ సార్ గైడెన్స్, ఇట్స్ నాట్ ఏ కోచింగ్, అది గైడెన్స్ లాగా తన ముందు ఇలాంటివి చదవండి. అప్పుడు మా పేపర్లో వచ్చి చిన్న మెటీరియల్ కూడా తను జిరాక్స్ తీసుకొచ్చి మాకు ఇచ్చి మాకు ప్రాక్టీస్ చేయించేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు యూట్యూబ్లలో, టెలిగ్రామ్లో నెంబర్ ఆఫ్ కోచింగ్ ఉంది. పర్టికులర్లీ కోచింగ్కి వెళ్ళి మనం ఫీజు కట్టి చదవాల్సిన అవసరం ఎక్కడ లేదు. మనకి కావాల్సిన మెటీరియల్ చాలా దొరుకుతుంది. మా ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు అంతా ఆన్లైన్లో మనకు చాలా గ్రూప్ 1 కాంచి స్కిల్స్ వాళ్ళకు కూడా యూట్యూబ్లో, టెలిగ్రామ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెట్టి మనకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చదువుకోవడానికి మనకు ఆన్లైన్లో చదువుకోవడానికి ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. మనం ఇంట్లో కూర్చొని ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళకుండా ఇంట్లో ఉండి కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను కూడా గ్రూప్ 1 మళ్ళీ రాస్తున్నాను, మళ్ళీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా ఇప్పటికి కూడా. సో గ్రూప్ 1 నేను కూడా ఇప్పుడు సొంతంగా ప్రిపేర్ అవుతున్నాను ఇంట్లో ఉండి. అంటే ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం లేదండి ఎవరికి కూడా. కోచింగ్ మనం చదివే ఇంట్రెస్ట్, మనకు ఖచ్చితంగా జాబ్ రావాలని కోరిక, చదవాలని హార్డ్ వర్క్ చేసే నేచర్ మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం లేదు. ఇప్పుడున్న మనకున్న ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మనం ఖచ్చితంగా కోచింగ్ వాడుకోవచ్చు, సరిపోతుంది. అంతేగాని కోచింగ్కి వెళ్ళి మనం ఫిజికల్గా అపియర్ అయ్యి అక్కడ ఉండాల్సిన అవసరం ఏది లేదు.